రేవంతన్నా రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్నా నిగ్గదీసి అడిగే మునగాడు. మిత్రులారా ఉండాలి, నువ్వు చేయమని నేను ఆపుకుంటాను. మిత్రులారా, ఈరోజు జనగామ గడ్డ మీద దేవాదుల ఉప్పొంగి వరదలై ప్రవహిస్తే ఎట్లా ఉంటుందో ఈ గడ్డ మీద పోరాటాల బిడ్డలు కదం తొక్కుతుంటే నాటి చాకలి ఐలమ్మ, దొడ్డు కర్రల దొడ్డి కొమరయ్య, దళిత బహుజనుల సామ్రాజ్యాన్ని నిర్మించి ప్రజారాజ్యాన్ని ఏర్పాటు చేసిన సర్దారు సర్వాయి పాపన్న గౌడు ఈరోజు ఇక్కడ మీ అభిమానం చూస్తుంటే గుర్తు వచ్చింది. ఈ ప్రాంతం కొమరవెల్లి మల్లన్న, ఈ ప్రాంతం నిజాంలకు రజాకర్లకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం చేసి నేల కొరిగిన వీరులు పుట్టిన బైరాన్పల్లి మీ ప్రాంతంలో ఉంది. నాటి సాయుధ రైతాంగ పోరాటం నుంచి తొలి తెలంగాణ మలి తెలంగాణ ఉద్యమంలో ముందు భాగాన నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పోరాట యోధులతో పాటు ఆనాడు సాయుధ రైతాంగ పోరాటంలో ముందుండి పోరాడిన మా కామ్రేడ్ సోదరులు, మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన పెద్దలు ప్రొఫెసర్ కోదండరాం గారి అండతో శ్రీమతి సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే గారు ఈ జనగామ శాసనసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ అభిమాన నాయకుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని నిర్ణయిస్తే వారి గెలుపు కోసం, వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం కోసం ఈరోజు నేను మీ ముందుకొచ్చిన మిత్రులారా, నాకు గాలి మోటార్లో గాల్లో నుంచి చూస్తుంటే పుట్టలో నుంచి చీమలు బారులై బయలుదేరి మిమ్మల్ని కాటేయడానికి వచ్చిన కాల నాగుల పని పట్టడానికి పల్లా రాజేశ్వర రెడ్డిని 100 మీటర్ల గోతి తీసి బొండ పెట్టడానికి మీరందరూ కంకణ బద్దులై వచ్చిండ్రు. నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది. ఈ జనగామ గడ్డ కాంగ్రెస్ పార్టీ అడ్డా అని చెప్పి నేను ఆదిలాబాదులో మొదలైనప్పుడు కొంచెం ఆలోచన చేసిన, కొంచెం ఆందోళనకు లోనైన. ఎందుకంటే 45 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించి ఎమ్మెల్యేగా, మంత్రిగా, పిసిసి అధ్యక్షునిగా అవకాశాలు ఇస్తే 80 ఏళ్ల వయసులో పార్టీ మారి పాతివ్రత్యాన్ని పోగొట్టుకొని రెంటికి చెడ్డ రేవడైన పొన్నాల లేడు కదా. ఏమైనా ఇక్కడ ఇబ్బంది జరుగుతేమో అని ఇవాళ మిమ్మల్ని చూసినాక నాకు ధైర్యం వచ్చింది. నమ్మిన పార్టీని
కన్న తల్లి లాంటి పార్టీని కష్టాలలో తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాల మీద మోసిన కార్యకర్తల్ని మోసం చేసినోడు ఎంత పెద్దోడైనా దండకేసి కొడతామని చెప్పి ఈ ప్రాంత కార్యకర్తలు నిరూపించారు, ఈ ప్రాంత ప్రజలు నిరూపించారు. ఇవాళ ఈ ప్రాంతంలో పోటీ పడుతున్నోళ్ళు, పోటీ పడేటోళ్లకు మద్దతు ఇచ్చేటోళ్ళ గురించి నేను చెప్పాల్సిన పని లేదు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గురించి పల్లా రాజేశ్వర రెడ్డి చెప్పిండు, యాదగిరి రెడ్డి బిడ్డ చెప్పింది. భూములు కబ్జా పెట్టిండు, ప్లాట్లు ఆక్రమించుకున్నాడు, పేదోళ్ళని చెరబట్టిండు. నా కన్న తండ్రి అయినా సరే కాటికి పంపాల్సిందే రాజకీయంగా అని. అదే విధంగా ఎత్తు పనులోడు ఎప్పుడు చూసినా నవ్వినట్టే ఉంటాడంట. పెద్దోళ్ళు ఇంకో మాట కూడా చెప్పిండ్రు, ఇగులు పనులోడు ఇంటికి చేటు, కొమ్ముల బర్రె దొడ్డికి చేటని. ఇవాళ పల్లెకిలు ఇచ్చే పల్లా రాజేశ్వర రెడ్డిని మీకు ఎమ్మెల్యే అభ్యర్థిగా కేసీఆర్ నియమించాడు. పల్లా రాజేశ్వర రెడ్డి గురించి నేను చెప్పాల్సిన పని లేదు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అర్ధనగ్న ప్రదర్శన చేసి పసుపు కుంకుమల కింద సొంత సోదరికి ఇచ్చిన ఆస్తులను కబ్జా పెట్టిండు. ఇంతకంటే పాపాత్ముడు లేడు, పాపాల భైరవుడు లేడు, కాలకేయుడు లేడు. ఇట్లాంటి జనగామ పొలిమేర్లలో కాలు పెట్టొద్దు అని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పల్లా రాజేశ్వర రెడ్డి గురించి ఈ ప్రాంత ప్రజలకు చెప్పాడు. ఆయన భాగవతం ఈయనకు తెలుసు, ఈయన భాగవతం ఆయనకు తెలుసు. వీళ్ళిద్దరు భాగవతం గడిలో ఉన్న దొరకు తెలుసు. కానీ దొర బలహీనత ఒక్కటే, వీడికి వచ్చినప్పుడు చెప్పిండు, వాడో వీడో గెలిస్తే నాకు కుదరదు. కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గెలిస్తే ప్రజల సేవకుడుగా ఉంటాడు, ప్రజా సమస్యల మీద కొట్లాడతాడు. పల్లా రాజేశ్వర రెడ్డి గెలిస్తే నా పక్కల్లో ఉంటాడు, నా సారాలో సోడ పోస్తాడు, నా కుర్చీ కాడ కాళ్ళ కింద కూసుంటాడు. నాకు కట్టు బానిస ఎమ్మెల్యే కావాలి తప్ప ప్రజా సమస్యల మీద మాట్లాడేటోడు, ప్రభుత్వంలో మీ మహిళా డిగ్రీ కాలేజ్ తెచ్చేటోడు, మీ ప్రాంతానికి పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చేటోడు, చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా చేసేటోడు నాకు వద్దు. అందుకే పల్లా రాజేశ్వర రెడ్డి ముద్దు అని కేసీఆర్ అన్నాడు. నేను అడుగుతున్న మిత్రులారా, ఈ ప్రాంత ధూళికి గాలికి, ఈ ప్రాంతం మట్టికి ఒక పౌరుషం ఉన్నది. ఈ ప్రాంతం దేశానికి ఆదర్శం. ఈ గడ్డ మీద పుట్టిన చాకలి ఐలమ్మ, తొట్టి కొమరయ్య, సర్దార్ సర్వాయి పాపన్న గౌడు దొరల రాజ్యానికి నిటారుగా నిలబడి పోరాటం చేసి ప్రజల రాజ్యం, ప్రజల ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని ప్రజల తరఫున కొట్లాడిన వీరులు ఇక్కడ పుట్టినరు. మీ రక్తంలోనే పౌరుషం ఉన్నది. నేను ఇవాళ అడుగుతున్నా, మళ్ళీ దొరల రాజ్యం మధ్యలో ప్రజల రాజ్యం మధ్యలో జరుగుతున్న ఈ పోరాటంలో ప్రజల పక్షాన నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ పక్కన ఉంటారా? దొరల రాజ్యంలో గడీల పాలన మళ్ళీ మనకు కావాలన్నా, గడీలను బద్దలు కొట్టిన సర్దార్ సర్వ
విందు నగదు. ఇవాళ ఎన్నికలలో కేసీఆర్ ధైర్యం ఒక్కటే, నా దగ్గర సొమ్ము ఉంది, నా దగ్గర సోడా ఉంది, నా దగ్గర సారా ఉంది, నేను ప్రజల్ని మత్తులో ముంచుతా, మాయ మాటలు చెప్తా, నేను మళ్ళీ అధికారంలోకి వస్తా అని అంటున్నాడు. నేను అడుగుతున్నా, పోరాటానికి ప్రతీకలైన, పౌరుషానికి మారు పేరైన తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపి మీ జిల్లాను కూడా మీ పోరాటాలతో సాధించుకున్న జనగామ బిడ్డలారా పోరాటాల వైపు ఉంటారా? ఇవాళ మనుషులను మత్తులో ముంచి తెలంగాణను ఆక్రమించుకున్న ఆధిపత్యం వైపు ఉంటారా? మీరు ఆలోచన చెయ్యండి. ఇవాళ ఈ ప్రాంతం, ఇవాళ ఈ వరంగల్ జిల్లా, ఈ ప్రాంతం నుంచి పుట్టి పెరిగిన కాళోజీ కావచ్చు, ప్రొఫెసర్ జయశంకర్ సార్ కావచ్చు, కోదండరామ్ సార్ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కావచ్చు, పాలమూరు యూనివర్సిటీ కావచ్చు, విద్యార్థి అమరవీరులను ఆదర్శంగా తీసుకొని కొట్లాడతారా? దొరల గడియల ముందర బానిసలుగా ఉన్న పల్లా రాజేశ్వర రెడ్డి లాంటి వాళ్ళను ఇవాళ మీరు ప్రోత్సహిస్తారా అని నేను అడుగుతున్నా. ఆయన తెలంగాణ ఉద్యమంలో 2004లో కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యేగా, 2008లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామా చేసిన ఎమ్మెల్యే పదవిని వదులుకున్న తొలి తెలంగాణ ఉద్యమకారుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కావాలనా? 2014 వరకు సమైక్య రాష్ట్రం కోసం, సమైక్య పాలన కోసం ఉమ్మడి పాలకుల చేతుల్లో కీలుబొమ్మగా ఉన్న పల్లా రాజేశ్వర రెడ్డి రావాలన్నా? మీరు ఇవాళ నిర్ణయించుకోండి అని చెప్పి మీకు అందరికీ నేను చెప్పదలుచుకున్న మిత్రులారా. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం దేశం నలుమూలల ఇక్కడ ప్రజలు ఇవ్వబోయే తీర్పు, ఇక్కడ ప్రజల దిక్కు దేశమంతా ఈ తెలంగాణ ప్రాంతం వైపు చూస్తున్నది. ఇవాళ ఈ తెలంగాణ ప్రజలు ఇవ్వబోయే తీర్పు దేశ రాజకీయాలలో పెను తుఫానును సృష్టించబోతుంది, సునామీ రాబోతుంది. నిన్న కర్ణాటక, మొన్న హిమాచల్ ప్రదేశ్, నేడు తెలంగాణ, రేపు ఎర్ర కోట మీద మువ్వన్నెల జెండా ఎగిరేసే తీర్పు ఇవాళ తెలంగాణ బిడ్డలు ఇవ్వబోతున్నారు. అలాంటి సందర్భంలో ఒకవైపు కాంగ్రెస్, సిపిఐ, తెలంగాణ జనసమితి ఒక ఎన్నికల కూటమి కడితే, ఇంకొక వైపు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం వీళ్ళందరూ కలిసి వీళ్ళకు తోడుగా జేడీఎస్ కుమారస్వామి దుష్ట చతుష్టయం ఇవాళ కాంగ్రెస్ ను ఓడించాలని కంకణం కట్టుకున్నారు. ఒకరికి ఒకరు సహకరించుకుంటున్నారు, ఒకరిని ఒకరు బలపరుచుకుంటున్నారు, ఒకరిని ఒకరు అల్లాయి బల్లాయి చేసుకుంటారు. ఈ కుట్రల్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత జనగామ ప్రజల మీద ఉన్నది, తెలంగాణ బిడ్డల మీద ఉన్నది. ఇవాళ ఈ ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కాదు, ఈ ఎన్నికలు సంక్షేమం కోసం జరుగుతున్న ఎన్నికలు కాదు. ఈ ఎన్నికలు తెలంగాణ పౌరుషానికి దోపిడీ దొంగలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఈ ఎన్నికలతోని ఈ తెలంగాణ ప్రజల యొక్క 60 సంవత్సరాల ఆకాంక్ష, రాబోయే 100 ఏళ్లకు భవిష్యత్తు ప్రణాళికను నిర్ణయించే ఎన్నికలు. 10 ఏళ్లలో, ఒక దశాబ్దంలో, శతాబ్దానికి జరగాల్సినంత నష్టం తెలంగాణకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిండు. ఈ దశాబ్దంలో, ఒక శతాబ్దానికి సరిపోయే కేసీఆర్ 10 తరాలకు సరిపోయే లక్షల కోట్ల రూపాయల సొమ్ము దోపిడీ చేసిండు. హైదరాబాద్ నగరం చుట్టూతా 10,000 ఎకరాల భూములను ఆక్రమించుకున్నాడు. మిత్రులారా, ఇవాళ అందుకే కేసీఆర్ మన్న ప్రవళిక, మీ వరంగల్ ఆడబిడ్డ, రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి పరీక్షలు నిర్వహించలేకపోయింది, 12వ తరగతి ప్రశ్న పత్రాలు దిద్దలేకపోయింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 2 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడానికి అవసరమైన ఇచ్చిన నోటిఫికేషన్ల ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలలాక హరాజు పాట పాడి అమ్ముతుంటే 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, గ్రామాన
గ్రామ గ్రామాన తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళు సంపాదించిన సొమ్ము ఉపాధి హామీ కూలీ పైసలు రూపాయి జమ చేసి వాళ్ళ బిడ్డల్ని హైదరాబాద్ కు పంపిస్తే అశోక్ నగర్ చౌరస్తల, దిల్సుఖ్ నగర్ చౌరస్తల, అమీర్పేట్ చౌరస్తల, కుక్కట్పల్లి చౌరస్తలలో కోచింగ్ సెంటర్లలో సంవత్సరాల కొద్ది కాలం గడిపి పూర్తి పరీక్షలు రాస్తే సావు కబురు సల్లగా చెప్పినట్టు సన్నాసి ఆ పరీక్షల్ని రద్దు చేసిన అని చెప్పిండు. సోదరులారా, నేను అడుగుతున్నా, కేసీఆర్ నీ కొడుకు ధనదాహానికి ఏమి దొరకలేదా? మింగింది సరిపోలేదా? భూములు మింగుతిరి, ఇసుక మింగుతిరి, కాంట్రాక్టులు మింగుతిరి, కమిషన్లు మింగుతిరి, గజ్వేల్లో భూములు ఆక్రమించుకుంటారు, జన్వాడల భూములు ఆక్రమించుకుంటారు, ఔటర్ రింగ్ రోడ్డును అమ్ముకుంటారు, హైదరాబాద్ కోకపేటల భూములు అమ్ముకుంటారు. ఇది కూడా సరిపోక ప్రశ్నాపత్రాలు అమ్ముకోవడంతో నీ కొడుకు ధనదాహానికి 30 లక్షల మంది నిరుద్యోగ యువకుల జీవితాలు చెలగాట మాటుంటే బలి ఇస్తుంటే నీ కొడుకును చెట్టు కట్టేసి కొరడతో కొట్టి జైల్లో పెట్టాల్సింది పోయి ప్రశ్నాపత్రాలు లీక్ అయినాయని పరీక్షలు రద్దు చేస్తే నువ్వు రద్దు చేసిన పరీక్షల వల్ల పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారు. ప్రవల్లిక అనే ఆడబిడ్డ, ఒక యాదవుల ఆడబిడ్డ చచ్చిపోతే ప్రభుత్వం వైపు పలకరించలే, ఆ కుటుంబాన్ని పరామర్శించలే, ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేయలే. ఆ ఆడబిడ్డ గురించి చిలువలు పలవలుగా మాట్లాడి ఆ అమ్మాయి మొత్తం జీవితాన్ని మచ్చవచ్చే విధంగా ఈ ప్రభుత్వం పోలీసు అధికారులు ప్రకటన చేసిండ్రు, కానీ ఆ కుటుంబాన్ని పరామర్శించలే. కానీ మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే తీసుకోలే, టికెటే ప్రకటించలే. పెద్దలు పొన్నాల లక్ష్మయ్య గారు ఏడు నొప్పి అయిందో, ఎందుకు బాధ అయిందో నాకు తెలియదు, ఆయన కాంగ్రెస్ పార్టీని తిట్టి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తే బిల్లారంగలు ఇద్దరు హుటిన పొన్నాల లక్ష్మయ్య గారి ఇంటికి వెళ్ళిండ్రు. ఎవడే బిల్లారంగ అంటే హరీష్ రావు డ్రామారావు. ఈ బిల్లారంగలు చనిపోయిన ప్రవల్లికను పలకరించడానికి రాలే, కానీ కాంగ్రెస్ కు రాజీనామా చేసిన పొన్నాల లక్ష్మయ్య ఇంటికి వెళ్ళి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళు మొక్కిండ్రయ్యా. ఈ దుర్మార్గులు ఎంత నీచులో నికృష్టులో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడి ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యి ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థులను పలకరించలేదు, కానీ పార్టీ ఫిరాయింపుల కోసం పొన్నాల లక్ష్మయ్య ఇంటికి పోయిండు. అదే కేసీఆర్ ఇదే గడ్డ మీద పొన్నాల గారికి కండువ కప్పిండు. నేను అడుగుతున్న పెద్దలు పొన్నాల లక్ష్మయ్య గారికి, మీకు న్యాయమా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ద్రోహం చేయడం అని నేను అడుగుతున్నా. మీకేం తక్కువ చేసింది కాంగ్రెస్? మిమ్మల్ని వచ్చిన తెలంగాణకు తొలి పిసిసి అధ్యక్షుడిని చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినుంటే నిన్నే ముఖ్యమంత్రిని చేస్తుంది. అయినా 50,000తోని 14 ఓడుతుంది. మళ్ళా 18లో టికెట్ ఇస్తే 70,000తో మళ్ళీ ఓడిపోతుంది. నిజంగానే నువ్వు ప్రజలలో ఉంటే, ప్రజల కోసం పనిచేస్తే నిన్నెందుకు ఇంత చిత్తుగా ఓడిస్తురు? మూడోసారి కూడా నీకు ఇద్దరో ఇవ్వకపోదురు తెలియక ముందే శత్రువుతో చేరి కుట్రలు చేసి అమెరికాలో మాట్లాడుకొని కేసీఆర్ తో గుంపు పెట్టి కేసీఆర్ దగ్గర చేరుతావా? కేసీఆర్ పంచన చేరి నీ గౌరవం ఏమన్నా మిగిలిందా పొన్నాల లక్ష్మయ్య గారు అని నేను అడుగుతున్నా. ఇవాళ మా కార్యకర్తల బాధ, అక్రమ కేసులు కట్టుకొని ఆస్తులు పోగొట్టుకొని జైళ్లలో మగ్గిపోయి వందలాది మంది కార్యకర్తలు చచ్చిపోయి వేలాది మంది కేసులు కట్టుకొని జైళ్లలో మగ్గుతుంటే ఈ కష్టకాలంలో కాంగ్రెస్ కార్యకర్తల అండగా ఉండాల్సిన పెద్దలు అని చెప్పుకునే నాయకులు గద్దల్లాగా మారి మా కార్యకర్తల గుండెల మీద అంటుంటే మిమ్మల్ని అందరినీ ఈడ్చి బండకేసి కొట్టాలనా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అందుకే మిత్రులారా, ఇంత ప్రత్యేకమైన సందర్భంలో, ఇన్ని పరిణామాల నేపథ్యంలో జనగామ ఎన్నికలు వచ్చినాయి. మరి ఈ ఎన్నికలలో మీరు ఎవరి పక్షాన నిలబడతారో ఆలోచన చెయ్యండి. ఇవాళ 6 గ్యారంటీలు ఇచ్చింది సోనియమ్మ, ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియమ్మ, ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చింది మహాత్మా గాంధీ, ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చింది ఇందిరాగాంధీ, ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చింది రాజీవ్ గాంధీ,
ఈ దేశం కోసం పదవి త్యాగం చేసింది సోనియా గాంధీ, ఈ దేశం కోసం పదవి త్యాగం చేసింది రాహుల్ గాంధీ, ఈ దేశం కోసం కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మండు టెండల్లో మంచు కొండల్లో 150 రోజులు 4000 కిలోమీటర్లు ఏకదాటిగా పాదయాత్ర చేసి ఈ దేశాన్ని సమగ్రంగా ఉంచుతా, సమైక్యత కాపాడుతా, ఈ దేశ భద్రతకు నా ప్రాణాలను సైతం నేను త్యాగం చేస్తా అని చెప్పి రాహుల్ గాంధీ గారు ముందుకు వచ్చిండు. మరి అట్లాంటి ఉండు అట్లాంటి రాహుల్ గాంధీ గారి నాయకత్వం కావాలన్నా? ఉద్యమం ముసుగులో లక్షల కోట్లు సంపాదించుకొని ఇవాళ భూములు ఆక్రమించుకొని టీవీలు పెట్టుకొని పేపర్లు పెట్టుకొని ఫామ్ హౌజులు కట్టుకొని ఈ రాష్ట్రాన్ని దోసి ప్రాణహిత చేవెళ్ల పేరు మార్చి కాళేశ్వరం పేరు మీద మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టి 1,00,000 కోట్లు దోపిడీ చేసి మేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం పగిలిపోయింది, సుందిళ్ళ గాలి కొట్టుకుపోయింది. అట్లాంటి దుర్మార్గుడు కావాలన్నా ఈ రోజు మీరు ఆలోచన చెయ్యండి. అందుకే మిత్రులారా, ఈ రోజు తెలంగాణ రాష్ట్ర 4 కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడానికి సోనియమ్మ సెప్టెంబర్ 17 నాడు తెలంగాణకు వచ్చి తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో 6 గ్యారంటీలు ఇచ్చింది. అభివృద్ధి పదం వైపు నడుపుతాము, ప్రజల తెలంగాణ చేస్తాము, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సోనియమ్మ చెప్పింది. అందుకే 6 గ్యారంటీలు ఈ రోజు మా ఆడబిడ్డల జీవితాలలో వెలుగులు తేబోతున్నాయి. మా ఆడబిడ్డల జీవితాలు బాగు చేయడానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి ఆడబిడ్డకు ప్రతి నెల 1వ తారీఖు నాడు సర్కారు కొలువు చేసిన వాళ్లకు జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు 2,500 రూపాయలు ఆడబిడ్డల ఖాతాలో వేయడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు, కట్టెల పొయ్యిని అటుకెక్కించి గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి 400కే మీ ఇంటికి సిలిండర్ ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఈ రోజు 1200 చేసిండు మోడీ కేడీ కలిసి. అందుకే ఈ మోడీ కేడీలు సిలిండర్ ధర పెంచిండు. ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇదే కాకుండా వ్యవసాయానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ 2004లో చేవెళ్ల నుంచి ఇచ్చాపురం పాదయాత్ర చేసినప్పుడు తెలంగాణ రైతులు కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లను బాధ చెప్పుకుంటే తెలంగాణ రైతాంగానికి ఉచిత కరెంట్ ఇచ్చి అక్రమ కేసులు తొలగించి 1,200 కోట్ల రూపాయల రుణమాఫీ ఆ రోజు బిల్లులు మాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ ఈనాడు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ రైతులకిచ్చి రైతులను ఆదుకునే గ్యారంటీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అదే కాకుండా వ్యవసాయానికే కాదు, పేదల ఇళ్లకు ఈ నెల కేసీఆర్ ఉంటే మీరు బిల్లు కట్టాలి. వచ్చే నెల ఇందిరమ్మ రాజ్యం వస్తే పేదల ఇంటి కరెంటు బిల్లులు కట్టొద్దు, మీ ఇంటికి కూడా ఉచిత కరెంట్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఇదే కాకుండా ఇవాళ రైతు బంధు బంద్ అవుతుంది అంటాడు కేసీఆర్. మతుండి మాట్లాడుతుండో, మందేసి మాట్లాడుతుండో, మతి తప్పి మాట్లాడుతుండో నాకైతే తెలియదు. అందుకే కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు ప్రతి ఏడాది ప్రతి రైతుకు 15,000 రూపాయలు ఈ రైతు భరోసాలో ఇవ్వాలని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇదే కాదు, కౌలు రైతులకు కూడా ప్రతి ఎకరాకు 15,000 రూపాయలు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. భూమి లేని పేదలకు ఉపాధి హామీ కూలీలకు కూడా ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఈ రోజు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు మిత్రులారా, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2004 నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదలకు, దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ప్రతి పేదవాడిని ఆనాడు కాంగ్రెస్ ఆదుకున్నది. కానీ 2014లో కేసీఆర్
డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు అన్నాడు. నేను అడుగుతున్నా మా మిత్రులని, మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? 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 కానీ మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. కానీ కేసీఆర్ కు గజ్వేల్లో 1000 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. 1000 కోట్లు పెట్టి పెద్ద గడి నిర్మించుకున్నాడు. ఆయన కొడుకుకు జన్వాడలో 100 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. 100 కోట్లు పెట్టి ఆయన ఒక గడి నిర్మించుకున్నాడు. తండ్రి కొడుకులు కలిసి పంజగుట్ట చౌరస్తాలో 10 ఎకరాలలో 2000 కోట్లు పెట్టి 150 బెడ్రూమ్ల పెద్ద గడిని నిర్మించుకొని ఇవాళ ఉంటున్నారు. అక్కడికి మాత్రం దాని పేరు ప్రగతి భవన్. ఆ ప్రగతి భవన్లకు తెలంగాణ ప్రజలకు ప్రవేశం లేదు. గద్దరన్న పోతే గేటు దగ్గర 3 గంటలు ఎర్రటెండ కూసబెట్టారు. గద్దరన్నకు ప్రవేశం లేదు, దళితులకు ప్రవేశం లేదు, గిరిజనులకు ప్రవేశం లేదు, తెలంగాణ విద్యార్థులకు ప్రవేశం లేదు, నిరుద్యోగ యువకులకు ప్రవేశం లేదు, ప్రజాప్రతినిధులకు మాకు ప్రవేశం లేదు. ప్రజల తరఫున కొట్లాడే కామ్రేడ్ సోదరులకు ఆ ప్రగతి భవన్లో ప్రవేశం లేదు. అది ఉంటేంది, కూల్తేంది, బాంబులు పెట్టి పేలుస్తేందని నేను అడుగుతున్నా. మన సొమ్ముతో, మన రక్తం చెమటగా మార్చి కట్టిన పన్నులతో 2000 కోట్లు పెట్టి నిర్మించిన ప్రగతి భవన్ లో తెలంగాణ బిడ్డలకు ప్రవేశం లేదు. ఆంధ్ర కాంట్రాక్టర్లు మాత్రం ఎర్ర తివాచితో బెంచ్ కార్లలో సరాసరి లోపలికి వెళ్తుంటే కడుపు మండగా తెలంగాణ బిడ్డలకని నేను అడుగుతున్నా. అందుకే డబుల్ బెడ్రూమ్ ఇవ్వని కేసీఆర్ ను బండకేసి కొట్టాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇల్లు లేని వాడికి, పెళ్ళైన ప్రతి వాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా మీకందరికి ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. అదే విధంగా విద్యార్థులారా, చాలా సార్లు టీవీలలో పేపర్లలో చూస్తాం, ఎంబీబీఎస్ లో మంచి ర్యాంక్ వచ్చింది, ఫీజులు కట్టుకోవడానికి పైసలు లేవు. ఇంజనీరింగ్ లో బ్రహ్మాండమైన ర్యాంక్ వచ్చింది, ఫీజులు లేక కూలి పని చేసుకుని తల్లిదండ్రులు కష్టపడుతుండ్రు, చదువుకోవడానికి పిల్లలకు అవకాశం లేదని. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ విద్యార్థుల జీవితాలలో వెలుగులు తీసుకురావాలని యువ వికాసం పేరు మీద మీకందరికీ విద్యార్థులకు 5 లక్షల రూపాయల బ్యాంకు గ్యారెంటీ కార్డు ఇస్తే మీరు ఫీజులు కట్టుకోవచ్చు, మీరు కంప్యూటర్ కొనుక్కోవచ్చు, మీరు ఐప్యాడ్ కొనుక్కోవచ్చు, మీకు కావాల్సిన ల్యాప్టాప్ కొనుక్కోవచ్చు. మీరు ఉన్నత చదువులు చదవడానికి 5 లక్షల రూపాయల బ్యాంకు గ్యారెంటీ కార్డు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఇదే కాకుండా మిత్రులారా, ఇవాళ ఈ నెల ఎక్కడ చూసినా మా పెద్ద మనుషులు ఎవరు కనిపిస్తలే, అంతా పిల్లలే కనిపిస్తున్నారు. 25 నుంచి 35 ఏళ్ళు. మీ ఊర్లో పింఛన్ ఎంత వస్తుంది? పింఛన్ ఎంత వస్తుంది మీ ఊర్లో? ఎంత? ఇంతే కదా, ఇంతే కదా, ఇంతేనా? ఇంత అంటే ఎంత? 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 కేసీఆర్ ఉంటే వచ్చేది, కాంగ్రెస్ వస్తే వచ్చేది, కాంగ్రెస్ ఉంటే వచ్చేది, ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చేది, వచ్చే నెల మనం ఇచ్చేది, వచ్చే నెల మనం ఇచ్చేది. కేసీఆర్ ఉంటే 2000, కేసీఆర్ ను బొంద పెడితే 4000 ఇందిరమ్మ రాజ్యంలో. చేయూత పథకం కింద 4000 రూపాయల పెన్షన్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అందుకే సోదరులారా, మహాలక్ష్మి పథకం కింద నగదులు బదిలీ కావాలన్నా, గృహలక్ష్మి పథకం కింద మీ ఇంటికి ఉచిత కరెంటు రావాలన్నా, రైతు భరోసా పథకంలో మీ రైతులకు మేలు జరగాలన్నా, ఇందిరమ్మ భరోసా కింద ఇందిరమ్మ ఇల్లు రావాలన్నా, చేయూత పథకం కింద మీకు పెన్షన్ రావాలన్నా, యువ వికాసం పేరు మీద మీకు మేలు జరగాలన్నా, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకం అమలు జరగాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి, కాంగ్రెస్ పార్టీ గెలవాలి. కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే మీరు ఏం చేయాలి సోదరులారా? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? చెయ్యున్న వాళ్ళందరూ చెయ్యి పైకెత్తురు. ఒక్క చేయి ఉంటే ఒక్క చేయి ఎత్తాలి, 2 ఉంటే 2 ఎత్తాలి. ప్రతాపన్న నువ్వు కూడా 2 ఎత్తు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ఇంకా 2 విషయాలు ఉన్నాయి. నేను మార్పు కావాలి అంటే మీరు కాంగ్రెస్ రావాలి అనాలి. సిద్ధమేనా?
సిద్ధమేనా? మార్పు కావాలి, 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 మార్పు కావాలి. అదేవిధంగా మిత్రులారా, ఏంటిది ఇవాళ నేను బాయ్ బాయ్ అంటే మీరు కేసీఆర్ అనాలి. బాయ్ 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 బాయ్. మిత్రులారా, ఈ ఎన్నికల్లో కొమ్మూరు ప్రతాప్ రెడ్డిని జనగామ నుంచి 25,000 మెజార్టీతో ఎమ్మెల్యే గెలిపించండి. మీ ప్రాంతానికి రెవెన్యూ డివిజన్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. జై సోనియమ్మ, జై జై సోనియమ్మ. సింగమోలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్